జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయం పట్ల ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం పట్ల ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ హర్షం వ్యక్తం చేశారు. జనసేన నాయకులు అత్తిలి బాబురావు వీరతో కలిసి ఆయన తాళ్లరేవు మండలం పి మల్లవరంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలిచ్చిన భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కూటమి నాయకత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మొట్టమొదటి తొలి సంతకం వ్యవసాయం పట్ల ఆయనకున్నటువంటి మక్కువ కానీ వ్యవసాయం పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ కానీ రైతుల పట్ల ఆయన చూసినటువంటి చొరవ కానీ చూసినట్లయితే ఇలా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గర్వపడే విధంగా ఇలా చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే ఇలా ఉపాధి హామీ పథకాన్ని ఎప్పటి నుంచో రైతులకు అనుసంధానం చేయాలని ఎంతోమంది వచ్చి వెళ్ళినా, అలాగే ప్రజల కోరిక చిరకాల కోరిక కూడా ఇలా పవన్ కళ్యాణ్ వచ్చి రాగానే తొలి సంతకం ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేసేటువంటి అది రైతులకు మంచి రోజులు వచ్చినాయని తెలియజేయాలి. పవన్ కళ్యాణ్ గారికి ఆయనకున్న నిజాయితీకి, ఆయనకున్న సిన్సియారిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ విషయం పైన. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఫస్ట్ మన హామీ ఇచ్చారో దాని ప్రకారం వృద్ధులకి 4,000 పెన్షన్ చేస్తూ ఫస్ట్ తొలి సంతకం చేయడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా సందర్శించి పోలవరం ప్రాజెక్టు కూడా అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించాలని, అలాగే ప్రజలు ఏదైతే నమ్మకంతో నా కూటమి ప్రభుత్వం మీద ఓట్లేసి భారీ మెజార్టీని ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబడతారని తెలియజేస్తా ఉన్నాం. అలాగే మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కానివ్వండి, అలాగే మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి తొలి సంతకం వ్యవసాయం పట్ల ఆయనకున్నటువంటి మక్కువ కానీ వ్యవసాయం పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ కానీ రైతుల పట్ల ఆయన చూసినటువంటి చొరవ కానీ చూసినట్లయితే ఇలా భారతదేశం